మరెందుకే మన ఇంట్లో లేరు, కాల్లో లేరు, మన దేశమే కాదు, మరెందుకు కూతురిందా కూతురిందా. ఇంతకు మ్యాటర్ ఏందో చెప్పు. మర్చిపోయానే. ఏంటి చెల్లి అలా కూర్చున్నావు? డోర్కి ఎదురుకుంటే కాలు చాపుకుని ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి పక్కింట్లో ఉన్నట్టున్నావు, మన ఇంట్లో ఫ్రీగా కూర్చో. ఏం కూర్చోవటం అది? ఎన్నిసార్లు చెప్పినా అంతే అబ్బాయి పిల్లలకి. మమ్మీ నా ఫ్రెండ్స్ వచ్చా, నేను బయటకు వెళ్ళి అలా ఆడుకొని వస్తాను. ఎప్పుడు రోడ్ల మీద పడి ఆడుకోవటమేనా? ఇంట్లో కూర్చొని చదువుకోవటం కానీ యాక్టివిటీస్ ఏమన్నా చేసుకోవడం కానీ ఏమి ఉండదా? ఎప్పుడు చూడు ఆ రోడ్ల మీద పడి ఏడటమే. ఇంకెప్పుడు వినరబ్బా. దున్నపోతులు అలా ఇంట్లో కూర్చోపోతే అలా బయటికి వెళ్ళొచ్చు కదా, హాయిగా ఉంటది. ఇంకెప్పుడు ఇంట్లోనే ఆ ఫోన్లు ఆ టీవీలు, ఇంట్లో తప్ప కనీసం బయటికి వెళ్ళే ఉద్దేశం కూడా ఉండదు. నా కర్మ అబ్బా, అంత మాటలు ఇంట్లోనే. వెనస్డే కదా, కేఎఫ్సీలో ఆఫర్ ఉంది, 2 బకెట్లు ఆర్డర్ పెట్టుకుందామా? ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినేసి కుంభాలు ఆ కేఎఫ్సీలు ఇవేనా? ఇంతలావు పందిలా ఊరిపోతున్నావు, తెలుస్తుందా నీకు? కనీసం నన్ను చూసన్నా నేర్చుకో, నాలా ఉండాలి కదా నా కూతురు అంటే. ఇట్లా ఉన్నావు చూడు చెల్లి, అసలు నువ్వు ఇప్పుడు చూడు తిండిగోలే. అసలు డైట్ చేద్దాము, మంచిగా ఏమన్నా మెయింటైన్ చేద్దాం అనేది కూడా ఉండదు. ఇంకా చెల్లి నీకోసం మంచిగా బిర్యానీ చేశాను, తినరా? నాకొద్దు మమ్మీ. ఏ నేను తిన్ను. అరే ఈ వయసులో గట్టిగా తినాలి. నువ్వెంత, నీ వయసు అంత ఎంత తినాలి నువ్వు? తిండి అనేసరికి ఇదైపోతా ఉంటావు. మంచిగా తినాలి నువ్వు, తిను బాగానే. చెల్లి మమ్మీ ఇక్కడ బుక్ ఉండాలి, చూసావా? అక్కడే ఉంది కదా. అదే అలా అరుస్తూ సమాధానం చెప్తున్నావు. నేను కనీసం మాటన్నా కంప్లీట్ చేయనివ్వా? కొంచెం ఆగి సమాధానం చెప్పొద్దా? ఫాస్ట్ గా అక్కడే ఉంది కదా, ఇదే ఉంది కదా, ఏంటో సమాధానం? కొంచెం నెమ్మదిగా ఉంటే నేర్చుకో చెల్లి. చెల్లికి ఇచ్చారా? ఓకే నేను కనుక్కుంటానండి. చెల్లి పక్కింటి అంటే ఏదో పార్సల్ ఇచ్చారంట కదా, ఎక్కడుంది అది? అదే నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి చెల్లి? ఏదన్నా మీ వయసు పిల్లలు టక మాట్లాడాలి, చలాకీగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఏదో బెల్లం ముక్క రోట్లో పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉండకూడదు అస్సలు. నాకు చేయనివ్వా? కొంచెం ఆగి సమాధానం చెప్పొద్దా? ఏం పిల్ల పుట్టిందిరా బాబు. చెల్లి లేగో, 9 అవుతుంది. హలో 9 కదా మమ్మీ, సండేనే కదా. ఆడపిల్లలు పొద్దున్నే లెగాలి. 9 ఏంటి, సండే ఏంటి? లెగో. మా రోజుల్లో 5ంటికి లేచేవాళ్ళం, ఈ రోజు లేటానికి కూడా ఇదైపోతున్నారు. ఎంతంత పనులు చేసుకునే వాళ్ళం. లెగ ఇంకా ఆడపిల్లలు అనేది పొద్దున్నే లెగాలి. చెల్లి ఏంటి చెల్లి ఇంత పొద్దున్నే లేసావు? సండే కదా, హ్యాపీగా పడుకోవచ్చు కదా. రోజు పొద్దున్నే లేచి స్కూల్స్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నావు. ఆడపిల్లలు పొద్దున్నే లెగాలి. 9 ఏంటి, సండే ఏంటి? లెగో. శుభ్రంగా సండే ఒక రోజు ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. నీ ఏజ్ పిల్లలు ఎలా ఉండాలి, ఎంత అందంగా పడుకోవాలి, ఎంత అందంగా ఇంచక్క. మనకి నిద్ర చాలా ఇంపార్టెంట్ చెల్లి. హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఎందుకు ఇంత పొద్దున్నే లేసి ఏం చేసేస్తావు నువ్వు పడుకోకుండాని?